పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఉన్నాడు. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై, ధవళమంతా ఉనిని పోలినవై, హిమమంతా ధవళముగా ఉండెను అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని యొక్క స్వరూప దర్శనములో ఆయన వస్త్రము అంతగా ధవళవర్ణముగా ఉన్నప్పుడు ఆయన బంగారు దట్టి కట్టుకొని ఉండగా, ఆయన తల వెంట్రుకలు పైనుండి కిందికి జారుతూ ధవళమంతా హిమమంతా తెల్లగా ఉంటుండగా, ఆయన నేత్రముల నుండి అగ్ని జ్వాలలు బయలు వెళుచూ ఉండగా, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరియుచూ ఉన్న అపరంజితో సమానముగా ఉండెను. అట్టి మహాప్రభువు మాట్లాడినప్పుడు కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఇంత గొప్ప స్వరూప దర్శనాన్ని యోహాను భక్తుడు చూసినప్పుడు ఆయన పాదముల వద్ద చచ్చిన వాని వలె పడి తిని అని వ్రాస్తూ ఉన్నాడు. చూడలేక, మహిమను తాళలేక. నా ప్రియమైన వాళ్ళ ప్రభు ఎంత మహిమోన్నతుడు. అయితే ఆ ప్రభు ఎంత గొప్ప స్వరూపంతో ఉన్నవాడు. 2వ వచనములో ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము ఉండెను. ఆ పుస్తకము తెరవబడి ఉంది. ఆ చేతిలో విప్పబడి అనగా తెరిచిన పుస్తకము. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి, ఆయన తన కుడి పాదము సముద్రము మీద, సముద్రము సర్వలోక ప్రజలకు సూచించుచూ ఉన్నది, జనసాంద్రతకు. వారు ఈ లోకములో సృష్టిని పూజించుచూ వారు నిలబెట్టుకున్న ఒక విగ్రహమును సూచించుచూ ఉన్నది.